న్యూస్ కి స్వాగతం. ఇంటికి తాళాలు వేసి అన్నారం షరీఫ్ దర్గా దైవ దర్శనానికి వెళ్లి వచ్చేసరికి దొంగలు 4 ఇంటి తాళాలు పగలకొట్టి లోనికి ప్రవేశించి 2 తులాల బంగారం, 125 తులాల వెండి ఆభరణాలు, 2,26,000 చోరీ చేసిన సంఘటన బాబా జిల్లా కేంద్రంలోని షికారఖానా గడ్డలో చోటు చేసుకుంది. షేక్ మక్సూద్, షేక్ మసూద్, షేక్ నసీమా, షేక్ అంకుష్లు తమ ఇళ్లకు తాళాలు వేసి అన్నారం షరీఫ్ దర్గా దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వచ్చేసరికి దొంగలు ఇళ్లకు వేసి ఉన్న తాళాలు పగలకొట్టి లోనికి ప్రవేశించి 2 తులాల బంగారం, 125 తులాల వెండి ఆభరణాలు, 2,26,000 రూపాయలు నగదు దోచుకెళ్లారని బాధితులు కన్నీరు మున్నీరయ్యారు. చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వచ్చేసరికి పైసా కూడేసి దాచుకున్న నగదు, బంగారు, వెండి ఆభరణాలు దొంగలు పడి ఇళ్లను గుల్ల చేశారని బాధితులు వాపోయారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు సంఘటన స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించి క్లూస్ టీమ్ ను రప్పించి ఆధారాలు సేకరించారు. అన్నారం షరీఫ్ పోయినాము. నిన్న అక్కడ కందూరు చేసుకొని మేము అక్కడే నైట్ స్టే చేసినాము. మా పొద్దుగాల ఇంటి పక్కలు వీళ్ళందరూ ఫోన్ చేసి మీ ఇంట్లో దొంగలు పడ్డారని చెప్పేసరికి మేము పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి వచ్చి చూసేసరికి ఒక 2-3 తులాల బంగారం, ఒక 40-50 తులాల వెండి, ఒక 2 లక్షల రూపాయలు క్యాషు, అన్నీ 5 ఇల్లులు ఉన్నాయి. మావి వరుసగా అన్నదమ్ముల మాది 8 ఇళ్ళలో 5 ఇల్లులు తాళాలు వేసినాయి, పలగొట్టి అవన్నీ తీసుకొని దొంగతనం చేసిళ్ళు. సుమారు 2 లక్షల రూపాయలు క్యాష్, 50 తులాల వెండి, 2 నుంచి 3 తులాల బంగారం, 120 తులాల వరకు వెండి పోయింది. మాది టిఫిన్ సెంటరు. ఒక అబ్బాయిదేమో గవర్నమెంట్ జాబు, ఈమెమో మన మైనార్టీస్ స్కూల్లో సెక్యూరిటీగా చేస్తారు. ఆమె వీళ్ళందరికీ కలిపి ఇవన్నీ దొంగతనం చేశారు. మా ఇంట్లో దొంగలు పడ్డారు. మా వాళ్ళు అందరూ అన్నారం షరీఫ్ పోయారు. నాకు డ్యూటీ ఉన్నదని నేను స్కూల్కి పోయినా. మైనార్టీ హాస్టల్లో పనిచేస్తాను నేను. నైట్ దొంగలు పడ్డారని మా వాళ్ళు ఫోన్ చేసిరు మాకు, మా ఇంటి ముందోళ్ళు. వచ్చి చూసేసరికి డబ్బులు పోయినాయి. డబ్బుల పర్సు పోయింది. అందులో 2 పెన్ డ్రైవ్లు ఉండే, పైసలు డబ్బులు ఇచ్చిన కాగితం ఉండే, అదే దాంట్లోనే ఉన్నాయి. ఇంకా 3 జతల పట్టీలు పోయినాయి, 2 బ్రాస్లెట్లు పోయినాయి, అన్నీ పోయినాయి. అసలు ఒక్క రూపాయి లేకుండా పోయినాయి ఇంట్లో. నాకు 9:30కు వచ్చింది ఫోను. మా పక్కన ఉన్న వాళ్ళు ఫోన్ చేస్తే మా తమ్ముడు నాకు ఫోన్ చేసిండు. సుమారు అంటే పట్టీలు మొత్తం వెండి 30 తులాలు ఉంటుంది. 20-25 వేల దాకా డబ్బులు పోయినాయి. నా పేరు తోట శ్రీనివాస్, షికారఖానా గట్ట స్థానికుని. ఈరోజు రాత్రి 1 గంట ప్రాంతాల్లో వీళ్ళు నిరుపేద ముస్లిం కుటుంబం చెందిన వాళ్ళు వాళ్ళ వృత్తిరీత్యా ఇడ్లీ బండి పెట్టుకొని జీవనం సాగించే నిరుపేద ముస్లిం కుటుంబాలకు చెందిన వారి ఇంట్లో రాత్రి దొంగలు పడి దాదాపు వీళ్ళ 8 కుటుంబాలు ఉంటాయి. 8 కుటుంబాలలో 5 ఇళ్ళని దొంగలు రాత్రిపూట తాళాలు పగలగొట్టి చాలా విరిచించి దాదాపు ఒక 120 తులాల వెండి, ఒక 5-6 తులాల బంగారం మరియు ఒక 1,00,000 రూపాయల దాకా క్యాష్ పోయినట్టు వాళ్ళు చెప్తాను. 1,00,000 రూపాయలకు పైన క్యాష్ పోయినట్టు వాళ్ళు చెప్తాను. ఉదయం 9 గంటలకు ఇంటి పక్క వాళ్ళు చూసి తాళాలను పగలగొట్టున్నాయని చూసి వాళ్ళకు ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళంతా అన్నారం షరీఫ్కు మన దేవుని దగ్గరికి వెళ్ళిళ్ళు. మేము పొద్దున్నట్టు అందరం వచ్చేసరికి ఇక్కడ అన్ని ఇళ్ళని పగలగొట్టినాయి. మేము పొద్దున్నట్టు 100 ఫోన్ చేసి పోలీసు వాళ్ళని పిలిపించడం జరిగింది. వాళ్ళందరూ వచ్చిళ్ళు. ఈ చూస్తాను ఈ నిరుపేద ముస్లిం కుటుంబాలని వాళ్ళని ఆదుకోవాలి, ప్రభుత్వం తరపున ఆదుకోవాలని చెప్పి వాళ్ళు చాలా పేదవాళ్ళు రోజు ఇడ్లీ బండి నడిపించుకొని బతికే వాళ్ళు. వాళ్ళని ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి ఈ దొంగల్ని త్వరగా పట్టుకోవాలని చెప్పి మేము పోలీసు వారిని మరియు ఇటు గవర్నమెంట్ వారిని విజ్ఞప్తి చేస్తున్నాం.